అన్నయ్య మీకు తెలుసా, అంబాకొండ ప్రాంతంలో రుచికరమైన మామిడి పళ్ళు ఉన్నాయంట. అలా అని నాకు చెప్పారు. మనం అక్కడికి వెళ్ళడానికి ముందే అక్కడుండే కోతులు అన్నిటినీ తినేస్తాయంట. అందువల్ల అవి అక్కడికి వెళ్ళి తినడానికి ముందు మనం అక్కడికి ముందు వెళ్ళి మామిడి పళ్ళని తిని ఆస్వాదిద్దామా? చెప్పండి. నాకు ఇప్పుడే నోరు ఊరిపోతోంది. కానీ ఇప్పుడు పాఠశాలకి సమయం అయిపోయింది. మనం వెళ్ళడానికి గురుగారు అనుమతినిస్తారా? అనుమతి పొందాల్సిన అవసరం ఏముందన్నయ్య? మనం కడుపులో నొప్పి వస్తుందని ఒక నాటకం ఆడి ఆశ్రమంలోనే ఉండిపోదాం. ఇంకా ఈ రోజు నది ఒడ్డునే పాఠాలు చెప్తారు. గురుదేవులతో పాటు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ కొండ దగ్గరికి వెళ్తాం. ఎవరికి ఏమీ తెలియదు. రండి. క్షమించండి గురువుగారు, మాకు ఎందుకో హఠాత్తుగా పొట్టలో బాగా నొప్పిగా ఉంది. మీరు గనక కాస్త మాకు అనుమతినిస్తే మేము విశ్రాంతి తీసుకుంటాం ఆశ్రమంలో. ఏమంటారు? ఖచ్చితంగా దుర్యోధన. ఉపవాసంలో ఉన్నప్పుడు చదువులో దృష్టి సారించలేరు. మీరిద్దరూ ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకోండి. నందు, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో. మిగిలిన వాళ్ళ కోసం భోజనం తయారు చేసి వీళ్ళకి శిక్షణ పూర్తయ్యేలోపు నదీ తీరానికి తీసుకువచ్చేయండి. గురుదేవా, దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసిన విషయాన్ని చూస్తే వాళ్ళు కడుపులోని పని మీకు అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ ఆశ్రమంలో ఉండడానికి వేరేదో కారణం ఉండుంటుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు. వాళ్ళను గుడ్డిగా నమ్మడం తప్ప నాకు ఇంకో దారి లేదు. క్షమించండి గురుదేవా, వీళ్ళు చేసిన పని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. మీరు అనుమతిస్తే మేము 5 కలిసి వాళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాం. ఏ తరగతికి రావడానికి వాళ్ళు ఎప్పుడు ఇలా చేయకూడదు. సరే, అనుమతిస్తున్నాను. అర్జున, నీవు ఏం చూసావో ఏం చూడలేదో అది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందేంటంటే ఎవరి మీద నేను ఈ విధంగా నిందలు వేయడం అన్నది నీతి మరియు ధర్మానికి విరుద్ధము. అన్నయ్య, మేము చేసే పనిలో మీకేమైనా ఆక్షేపణ ఉంటే అప్పుడు మీరు ముందుకొచ్చి మిగతా విద్యార్థులతో మీరు కలిసి వెళ్ళిపోవచ్చు. తమరు నిర్ణయం తీసుకోవడంలో సిద్ధహస్తులైతే నేను అలాగే వెళ్ళిపోతాను. అన్నయ్య చూడండి, ఈ కొండ ప్రాంతం మొత్తం ఎన్ని రుచికరమైన మామిడి పళ్ళు ఉన్నాయని. ఎంత రుచికరమైన మామిడి పళ్ళు! చాలా బాగా పండిపోయింది. అర్జున, ముందు ఇక్కడున్న మామిడి పళ్ళన్నీ మనం తిందాం. తర్వాత వాడికి పాఠం నేర్పిద్దాం. భీమన్య, మనం మామిడి పళ్ళు తినడానికి ఇక్కడికి రాలేదు, గుణపాఠం నేర్పించడానికి వచ్చాం. ఆగండి. నాకు అసలు తృప్తిగానే లేదు. తినాలి తినాలి, తింటూనే ఉండాలని అనిపిస్తుంది. మిమ్మల్ని ఒకటి అడగనా? నేను వాళ్ళతో పాటు కలిసి కడుపు నిండా తినలేనా? వాళ్ళకి నేర్పించే పాఠాన్ని నాకు కూడా నేర్పించండి, నేను కూడా తింటాను. భీమయ్య, కొంతసేపు మాట్లాడకండి. కాసేపైనా మీరు ఓపికగా ఉండండి. వానని మిత్రులారా, ఒకసారి వినండి. మీకు ఎంత అహంకారం! ఇంత పండిపోయిన మామిడి పళ్ళని మీకు తినడానికి ఎంత అహంకారం! ముందు దీన్ని అడవి రాజే తినాలని తెలియదా మీకు? ఎన్నో వర్షాలుగా పాటించే నియమాన్ని మీరు పాటించలేదు. బాగా వినండి, నేను ఇచ్చే శిక్షని ఇప్పుడు అనుభవించండి. మీ అందరినీ నేను ఇప్పుడు అంతం చేస్తాను. అడవి మనుషురా, మేము అసలు ఏమీ చెయ్యలేదు.
నేను హస్తినాపురానికి యువరాజుని, దురదరాష్ట్రుడికి పుత్రుడు దుర్యోధనుడిని. యువరాజ్ అయితే మాత్రం వాళ్ళందరినీ కాపాడేస్తావా నువ్వు? ఓ, మీరు కూడా ఈ రుచికరమైన మామిడి పళ్ళని తిన్నట్టున్నారే. నాకు ముందు ఈ మామిడి పళ్ళని తిన్నందుకోసం మీకు ఖచ్చితంగా శిక్ష ఉంది, ఖచ్చితంగా. ఇక్కడ ఎవ్వరూ లేరు. మామిడి పళ్ళు దొరక్కపోతే అసలు ఏముంది? మరేం పర్వాలేదు, మంచి భోజనం దొరుకుతుంది కదా మనకి. అంతా పోయింది. అందరూ ఎక్కడ? మీరెవరు? నేనే జలదేవతని. జలదేవత? మేము జలదేవుడి గురించి విన్నాం, కానీ నువ్వు జలదేవతవా? ఓ, మీరిద్దరూ జలదేవుడిని చూడడానికి వచ్చారా? స్నేహితులారా, ఇద్దరు పిల్లలు జలదేవుడిని చూడడానికి వచ్చారు. వీళ్ళని మన జలానికి తీసుకువెళ్ళి జలదేవుడిని మనం చూపిద్దాము. అన్నయ్య, ఈ రోజు ఏం బాలేదు. కొండ ప్రాంతంలో ప్రజలు ఎంతో దారుణంగా ఉన్నారు. జలదేవత ఎక్కడా? మళ్ళీ ఇలాంటి విషయాలు జరిగే ముందే మనం ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. జలదేవుడిని మీరు చూడరా ఏంటి? నందు అన్న, గురువు గారు ఎక్కడున్నారు? ఆయన నది దగ్గర లేరే. గురువుగారు వనరాజు ఆజ్ఞ ప్రకారం అంబాపర్వతం దగ్గరికి వెళ్లారు. వనరాజు ద్రోణాచార్యుల వారికి చాలా మంచి స్నేహితుడు. అందుకే ఆయన అక్కడున్న మామిడి పళ్ళ రుచిని ఆస్వాదించడానికి విద్యార్థులతో కలిసి రమ్మని చెప్పారు. అరెరే, విషయం ఇదేనా? సరే రండి, మనం కూడా వెళ్దాం. లేదు లేదు, మీకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు. మీ ఇద్దరి కోసం ఇక్కడ భోజనం సిద్ధంగా ఉంది. ఇది గురుదేవుల ఆజ్ఞ. సాయంత్రం వరకు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోండి. మీ కడుపుకు కూడా విశ్రాంతినివ్వండి. అర్జున, మీరు నలుగురు కలిసి దుర్యోధన దుశ్శాసనులకు మంచి పాఠాన్ని నేర్పించారు. నాకు సంతోషంగా ఉంది. ఇకపై వారిరువురు శిక్షణకు రాకుండా ఉండాలనుకోరు. ధన్యవాదాలు గురుదేవా. వనరాజా, వనరాజా! ఆ పొగరు పట్టిన బాలకులు మళ్ళీ మామిడికే పూజించడానికి వచ్చారు. క్షమించండి, క్షమించండి.